ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు ఆరాధ్యుడు సర్ ఆర్థర్ కాటన్ ధరణి అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పెనుగుదురు బ్రిడ్జ్ వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మరాం అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు అధ్యక్షతన సర్ కాటన్ జయంతి వేడుక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల రాజులు మన ప్రాంత రైతులందరికీ దైవ సమానులు. ఈ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యున్నత స్థానంలో ఉన్నాయంటే అది వారి చలువ. ఎందుకంటే 18వ శతాబ్దంలోనే మన స్థితిగతులను అవగాహన చేసుకుని మనకి చాలా మంచిదని ఆ రోజున ఊహించి ధవళేశ్వరం విఘ్నేశ్వరం వద్ద భారీ ఆనకట్ట కట్టడం జరిగింది. అలాగే కృష్ణానదిపై కట్టిన ఆనకట్టపై కూడా ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో దక్షిణ భారత మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఆయన ఎప్పుడు చిరస్మరణీయుడని తెలియజేశారు. జిల్లా కేబినెట్ కోశాధికారి కిరణ్ కుమార్, జనసేన నాయకులు గంటా నాని తదితర సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మారాం అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు ఆధ్వర్యంలో ఇక్కడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడింది. అయితే ముఖ్యంగా మన తూర్పు పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూజించగల ఏకైక భగవంతుడు ఎవరంటే సర్ ఆర్థర్ కాటన్. ఎందుకంటే ఆ రోజుల్లోనే అంటే 18వ శతాబ్దంలోనే ఆయన మన గురించి మన స్థితిగతుల గురించి ఆలోచించి ఈ ధవళేశ్వరం ఏరియాలో ఆనకట్టలు కట్టడము, ఆ మిగులు నీటి వల్ల మన రెండు జిల్లాల్లోనూ కూడా సస్యశ్యామలంగా ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనం మంచి ఉన్నత స్థితిలో ఉన్నామంటే కారణం మన రైతులు అందరూ హాయిగా ఉన్నారంటే కారణం సర్ ఆర్థర్ కాటన్. ఆయన జయంతి వేడుకను ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది.